ఇంట్లో మాధవయ్య. ఎవరెవరు ఉంటారు ఇంట్లో? మీ భార్య పేరు చంద్రమ్మ. ఈ ఆధార్ కార్డులు ఏమన్నా నేను తీసుకున్నాను. ఇది వచ్చేసి 2015లో తీసుకున్నారు, ఇది వచ్చేసి 2013లో తీసుకున్నారు. అంటే దాదాపు 8 సంవత్సరాలు అయింది చెప్తారు. మీరు ఆధార్ పోస్ట్ ఆఫీస్ కానీ బ్యాంక్ కానీ వెళ్ళి చేయించుకోవచ్చు. అదేవిధంగా మీకు ఆయుష్మాన్ భారత్ కార్డులని ఇస్తాం, అవి కూడా వస్తున్నాయి. ఆయుష్మాన్ భారత్ కార్డులు అంటే ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మన రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో వైద్యం చేసుకోవచ్చు. 5 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇస్తున్నారు. అవన్నీ కూడా మీకు మా వాలంటీర్లు మీకు అందజేస్తారు. ఓకేనా? ఏం పేరమ్మా? ఓలమ్మ ఎవరు? వెంకటేశ్వర్లు రమణమ్మ ఎవరు? పెన్షన్ అంటే ఇప్పుడు మీకు మేము ఎందుకు వచ్చామంటే వాలంటీర్ మేము ఎందుకు ఇక్కడికి మీ ఇంటికి మీకు ఆధార్ కార్డులు మీరు తీసుకుని దాదాపుగా 10 సంవత్సరాలు అవుతున్నాను. ఈ ఆధార్ కార్డులు అప్డేషన్ చేసుకోవాలి. అంటే మీరు ఏదైనా సరే ఏ ప్రభుత్వ సంక్షేమ పథకానికైనా సరే ప్రభుత్వం వారి నుండి లబ్ధి పొందినప్పుడు వేలిముద్రలు వేయాలి. ఒకసారి మీరు తంబు వేసినప్పుడు వాలంటీర్ వచ్చే డివైజులు తంబు పడదు. అప్పుడు ఏం చేయాలంటే మీరు 10 సంవత్సరాలకు ఒకసారి దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్లో కానీ బ్యాంకులో కానీ పోయి అక్కడ మీరు ఈ వేళ్ళన్నీ కూడా మళ్ళీ కొత్తగా కూడా ఫింగర్ తీసుకోవాలన్నమాట. తీసుకుంటే అప్డేట్ అవుతాయి అన్నమాట. ఆ రకంగా చేసుకున్న వలన మీకు ప్రభుత్వ పథకాల్లో ఇమ్మీడియట్గా మీకు వేలిముద్ర పడిపోయి చక్కగా లబ్ధి పొందడం జరుగుతుంది. లేకపోతే మీకు వేలిముద్ర పడకపోతే ఏ సంక్షేమ పథకం అందదు అన్నమాట. ఇది ఉచితంగా చేస్తాం. తొందరలో ఇక్కడ మీకు ఈ ఈకేవైసీ కేంద్రం కూడా పెడతాం. అప్పుడు మీరు చక్కగా ఆధార్ సంబంధించి ఏవైతే ఉన్నాయో వాళ్ళ అడ్రస్ మారినా, పొరపాటు జరిగినా, దీంట్లో ఏవైనా సరే ఫోటో మారినా ఇవన్నీ కూడా మీరు చేసుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ మీరు ఆధార్ అప్డేషన్, డాక్యుమెంట్ అప్డేషన్ అనేది 10 సంవత్సరాలకి చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇవన్నీ కూడా మీకు మా వాలంటీర్లు చెప్తారు. ఈ సెంటర్ పెట్టేప్పుడు అందరూ చేయించుకోవాలి. అదేవిధంగా మీకు ఆరోగ్యశ్రీ కార్డు ప్రభుత్వం వాళ్ళు ఇచ్చారు కదా, దీంట్లో మీ కుటుంబ సభ్యులందరూ కూడా చేరున్నారా? ఉన్నారా పేర్లు? ఇవేంటంటే ఇప్పుడు ఇంతకుముందు గతంలో ప్రభుత్వం 5 లక్షల వరకు దీని మీద మీకు ఆరోగ్య సహాయం పొందడానికి వీలు ఉండేది. ఇప్పుడు అదే ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా అందరికీ ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తుంది. 25 లక్షల వరకు ఎవరికి ఎలాంటి అనారోగ్యం వచ్చినా పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో మీరు వైద్యం చేసుకోవడానికి వీలవుతుంది అన్నమాట. మీ చిన్నపిల్లలు ఎవరైనా సరే ఈ దీంట్లో సభ్యులుగా లేకపోతే వాలంటీర్లు చెప్పి సచివాలయం కలిసి అక్కడ సచివాలయంలో కొత్తగా వాళ్ళ పేర్లు కూడా చేర్చడం జరుగుతుంది అన్నమాట. ఈ రకంగా చేసుకోవడం వలన మీకు ఎంతో అనారోగ్యం పాలైనప్పుడు ఉపయోగంలోకి వస్తుంది. అదేవిధంగా వైఎస్ఆర్ బీమా అనేది ఉంటుంది. దానిలో కుటుంబ యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళు సంపాదించే వ్యక్తి వాళ్ళ పేర్లు ఖచ్చితంగా మేము రూపాయి కూడా తీసుకోకుండా రెన్యువల్ చేస్తారు మా వాలంటీర్లు ఈ సంవత్సరం వైఎస్ఆర్ బీమా. అప్పుడు కుటుంబ యజమాని సంపాదించే వ్యక్తి పేరు మీరు రెన్యువల్ చేసుకోవాలి. దాంట్లో ఏదైనా అకస్మాత్తుగా ఏదైనా ప్రమాదం జరిగినా, ఏదైనా చనిపోయినా సహజంగా ప్రభుత్వం ₹1,00,000 దాకా ఇస్తారు. సో ఈ పథకాలను మీరు సద్వినియోగం చేసుకుని వాలంటీర్లు మీ సమస్యలు ఎప్పుడు చెప్పుకుంటూ ఉండాలి. నమస్కారం అండి. ఈరోజున మన అల్లూరు నగర పంచాయతీ అల్లూరు 3 సచివాలయ పరిధిలోని అల్లిమడుగు గిరిజన కాలనీ మా వాలంటీర్ సహా సందర్శించడం జరిగింది. ఈరోజున ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ ఆధార్ అప్డేషన్ గురించి అందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. వాలంటీర్లు అందరూ కూడా డోర్ టు డోర్ తిరిగి ఎవరైతే ఈ ఆధార్ కార్డులు తీసుకుని 10 సంవత్సరాలు అయిందో, ఆధార్ అప్డేషన్ ఎవరికైతే అవసరమైందో అందరికీ కూడా త్వరలో నిర్వహించబడేటటువంటి ఆధార్ అప్డేషన్ ప్రోగ్రాంలో వీళ్ళందరూ అప్డేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ శ్రమ్ కార్డుకు సంబంధించి గతంలో ఇక్కడ ఈ శ్రమ్ కార్డ్స్ ఇచ్చున్నాము. దాంట్లో నామినీకి సంబంధించి ఎవరు పేరు పెట్టారు, ఆ పేరు సక్రమంగా ఉన్నదా లేదా ఒకసారి చెక్ చేసి అవసరమైతే నామినీ పేరు కూడా మార్చడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా కొత్తగా ఎవరైతే ఆరోగ్యశ్రీ కార్డులు లేవో వారందరికీ కూడా ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వడానికి కూడా చర్యలు తీసుకుంటూ ఉన్నాము. ఆరోగ్యశ్రీ కార్డులో కుటుంబ సభ్యులు ఎవరైనా పేర్లు మిస్ అయినా కూడా వాళ్ళ పేర్లు కూడా నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ శ్రమ్ కార్డు ఏదైతే ఉన్నదో ఈ పేదలకి
ఇవన్నీ కూడా ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీద త్వరలో ఇక్కడ కేంద్రం పెడుతున్నాము ఈ శ్రమ్ కార్డు కింద. దీని కింద వీళ్లకు ప్రభుత్వం తరఫున బీమా వర్తిస్తుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి రాయితీ ఇవ్వడం జరుగుతుంది. అనేక రకాలైన ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజున ఇక్కడ అల్లిమూడి కాలనీలో ఈ ఆధార్ అప్డేషన్ గురించి, తర్వాత ఈ శ్రమ్ కార్డ్స్ నామినీస్ గురించి, కొత్తగా ఈ ఆరోగ్యశ్రీ కార్డు లేని వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డ్స్ తీసుకోవాల్సిన ఆవశ్యకత గురించి, ఈ శ్రమ్ కార్డు లేని వాళ్ళకి ఈ శ్రమ్ చేయడం విషయం మీద పూర్తిగా వాళ్ళందరికీ అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాతో పాటు వాలంటీర్లు అందరూ కూడా పాల్గొన్నారు. థ్యాంక్ యూ.